పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. నీ వంటి ప్రవక్త ఒకరిని వాని జనం నుండియే వారి చెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అనిన సంగతులన్నీ అతడు వారితో చెప్పును. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాటింపని వానిని నేను శిక్షింతును. కానీ నేను ఆదేశింపని సందేశమును నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్త, అట్లే అన్య దైవముల పేర ప్రవచనం చెప్పు ప్రవక్త తప్పక మరణమునకు గురి కావలసిందే అని నుడివేను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వైక దేవమా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈరోజు మనము ధ్యానించే అంశం పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తీలు. నిజమే, దేవుడు తన సందేశమును అందించడానికి మనుషులను ఎన్నుకుంటాడు. తన మాటని ప్రజలకు ప్రకటించడానికి పూర్వ నిబంధనలో ప్రభు ఎన్నుకున్న వారే ప్రవక్తలు. దేవుడు చెప్పిన సందేశాన్ని ప్రజలకు వివరించడమే ప్రవక్త పని. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. దాదాపు 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు, 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. మొత్తం 16 మంది ప్రవక్తలు. వారిలో ముఖ్యులు ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త, హెజకేలు ప్రవక్త, దానియేలు మరియు చిన్న చిన్న ప్రవక్తలు. వీళ్ళందరి పని ఏంటంటే దేవుడు చెప్పమన్న సందేశాన్ని ప్రజలకు అందించడం. వారి సొంత సందేశం వారు అందించకూడదు, కానీ దేవుడు చెప్పమన్నది మాత్రమే చెప్పాలి. అలానే కొంతమంది ఆడవాళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారినే ప్రవక్తీలు అంటాము. 5 ప్రవక్తీలు ప్రధానంగా మనకు పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తారు. వారి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అన్న సత్యాన్ని ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తీలు. మొదటి ప్రవక్తి దెబోరా. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో ఈ ప్రవక్తి గురించి మనము వింటున్నాం. ఎవరి దెబోరా? లపిడోతు భార్య. ఆమె చేసే పని ఏంటి? ఇజ్రాయేలులకు తీర్పు తీర్చడం. ఖర్జూరపు చెట్టు కింద కూర్చొని ఉంటూ ధ్యానం చేయడం. శత్రువులు సీస్రాతో పోరాడి గెలువుము అని దెబోరా ప్రవక్తి బారూకును ప్రోత్సహిస్తుంది. కానీ బారూక్ అంటాడు, నీవు నా వెంట వస్తేనే నేను వెళ్ళేదను, నీవు రాకపోతే నేను శత్రువు మీదికి, సీస్రా మీదికి వెళ్ళను అని పలికాడు. దెబోరా బారూకుతో వెళ్ళి సీస్రా నుండి, శత్రువు నుండి
ఇజ్రాయేలు ప్రజలకు విముక్తిని కల్పించిన ప్రవక్తి. ఈమె జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిది, ప్రవక్తిగా ప్రభువు మీద ఆధారపడాలి. ఒక ప్రవక్తిగా ఆమె ఖర్జూరపు చెట్టు కింద కూర్చొని ఉండేది. ఎందుకంటే ప్రభు గురించిన ధ్యానం, ప్రభు సందేశం వినాలని ఆమెకు తహతహలాడడం. ఎవ్వరితో మాట్లాడకుండా చెట్టు కింద కూర్చొని ప్రభు గురించి ధ్యానించింది. అందుకే ఆమె ప్రవక్తిగా మారుతుంది. ప్రభు సందేశము, బారూకు నువ్వు వెళ్ళుము, వెళ్ళి సిస్రాతో పోరాడుమని చెప్పింది. మరి మన జీవితంలో ధ్యానం చేస్తున్నామా? ప్రవక్తికి ఉండాల్సిన గుణం ప్రభు మీద ఆధారపడి ప్రభు సందేశాన్ని వినడం. ఈ దెబోరాకు ఉంది అటువంటి గొప్ప గుణం. ప్రభు గూర్చిన ధ్యానం, ప్రభు సందేశం వినడం, ఆ సందేశాన్ని ప్రకటించడం. మరి నీ జీవితంలో ఒక క్రైస్తవుడిగా క్రీస్తుతో బంధం ఉందా? క్రీస్తు మాటలు నీవు వింటున్నావా? దెబోరా నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం, ప్రవక్తిగా బారూకును ప్రోత్సహిస్తుంది. అంటే ప్రవక్తికి ఉండాల్సిన రెండవ లక్షణం ఇక్కడ మనకు కనిపిస్తుంది, ప్రోత్సహించడం. శత్రువును ఓడించమని ప్రోత్సహిస్తుంది. మనము కూడా మన చుట్టుపక్కల ఉన్న వారిని మంచి చేయడానికి ప్రోత్సహించాలి. మరి నీవు ప్రోత్సహిస్తున్నావా? చాలాసార్లు గమనిస్తున్న విషయం ఏంటంటే, చాలాసార్లు మనం దేన్ని ప్రోత్సహిస్తున్నాం? చెడు చేయమని ప్రోత్సహిస్తున్నాం. మన స్నేహితులు చుట్టుపక్కల ఉన్నప్పుడు ఏం ప్రోత్సహిస్తున్నాం? సిగరెట్ తాగు, మందు తాగు అని ప్రోత్సహిస్తున్నాం. కానీ దెబోరా అలా చేయలేదే. శత్రువును అణచివేయమని, మంచి చేయమని ప్రోత్సహించింది. కాబట్టి ఈ ప్రవక్తి నుంచి నువ్వు నేర్చుకోవాలి, నువ్వు ప్రోత్సహించాలి మంచి చేయమని. చెడును ఖండించాలి, మంచిని చేయమని ప్రోత్సహించాలి. కాబట్టి ఈ మొదటి ప్రవక్తి దెబోరా, ప్రభు సందేశం విన్న ప్రవక్తి, అదేవిధంగా మంచి చేయమని ప్రోత్సహించిన ప్రవక్తి. మన జీవితం కూడా మంచి చేయమని ప్రోత్సహించుదాం. ప్రభు సందేశాన్ని, క్రీస్తు సందేశాన్ని విందాం. రెండవ ప్రవక్తి, రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనిపిస్తున్న ప్రవక్తి హుల్దా. దేవాలయ వస్త్రాగారం అధిపతి షల్లూము, ఆయన భార్య హుల్దా. ప్రవక్తిగా ఈమె కూడా ప్రభుపై ఆధారపడి ఆయన నిర్ణయాన్ని మాత్రమే ప్రజలకు బోధించేది. యెషయా రాజు, యెరూషలేం నాశనం అవుతుందా, యెరూషలేం నగరం నాశనం అవుతుందో లేదో తెలుసుకొనుటకు దూతలను హుల్దా వద్దకు పంపించాడు. హుల్దా రాజు దూతలతో ఈ విధంగా పలుకుతుంది, అన్య దేవతను పూజించు ఈ నగరం నాశనం అవుతుంది. కానీ నీవు నీ ధర్మశాస్త్రంను చదివినప్పుడు బట్టలు చించుకొని కన్నీరు కార్చావు కనుక ఈ నగరమును నాశనమును నీవు కనులారా చూడవని ప్రవచనం పలికింది. నిజమే ప్రియా సోదరుడా, సోదరి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, హుల్దా ప్రవక్తి చెప్పిన మాటలు సత్యమైనవి. దేవుని మాటను నువ్వు చదివినప్పుడు, దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు నీ కుటుంబం నాశనం అవ్వదు. ఆ యెషయా ప్రవక్త అడుగుతున్నాడు, యెరూషలేం నగరం నాశనం అవుతుందా? హుల్దా అంటుంది, నీవు ధర్మశాస్త్రం చదివావు, నీ బట్టలు చించుకొని కన్నీరు కార్చావు, అందుకే ఆ నగరం నాశనము అవ్వదు. మన కుటుంబం నాశనం కాకుండా ఉండాలంటే మనము కన్నీటితో ప్రార్థించాలి. నీ యొక్క హృదయంలో ఉన్న కాఠిన్యం అంతా కూడా కన్నీటి ద్వారా ప్రభువుకు సమర్పించాలి. అప్పుడు హుల్దా చెప్పిన మాటలు మన జీవితంలో నెరవేరుతాయి.
కాబట్టి హుల్దా అనే ప్రవక్తి నేర్పిస్తున్న సత్యం, దేవుని మాట ప్రకారం జీవించు, నీ కుటుంబం నాశనం అవ్వదు. ఇక మూడవ ప్రవక్తి మనం చూస్తున్నాం, నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనము. ఆ ప్రవక్తి పేరు మిర్యాము. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అప్పుడు దాటిన తర్వాత అహరోను సోదరి మిర్యాము తంబూర పట్టుకొని పాటలు పాడి నాట్యము చేసి దేవుణ్ణి స్తుతించింది. దేవుడు చేసిన మేలులను మరవకుండా స్తుతి గీతం ఆలపించింది. ఆ స్తుతి గీతం కృతజ్ఞతా స్తుతి గీతం. అంటే ఒక ప్రవక్తిగా దేవుడు చేసిన పనులను ఆమె కృతజ్ఞతతో స్తుతి గీతం పాడింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశము, మిర్యాము స్తుతి గీతం పాడినట్లు మనము కూడా కృతజ్ఞతా గీతములు పాడవలేను మన కుటుంబములలో. మరి నీవు దాన్ని పాడుతున్నావా? దేవునికి స్తుతి గానాలు అర్పిస్తున్నావా? ఈ రోజుల్లో చాలా ఫంక్షన్లలో స్తుతి గీతాలు ఏమైపోయాయంటే అది ఒక షో అయిపోయింది. అందరూ కలిసి పాడాల్సిన, సంఘంతో కలిసి పాడాల్సిన పాటలు ఒక షో అయిపోయింది. ఈ మిర్యాము నేర్పిస్తున్న, ప్రవక్తి నేర్పిస్తున్న సత్యం ఏంటంటే అది షో కాకూడదు, అది ఆరాధనగా మారాలి, దేవునికి కృతజ్ఞత అర్పించే శక్తిగా మారాలి, అందరూ కలిసి ఆరాధించాలి. మిర్యాము పాటలు పాడుతుంటే అంట చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఆమెతో ఏకీభవించి పాటలు పాడారు. దేవుణ్ణి చేసిన మేలు, ఎర్ర సముద్రము దాటించిన దేవుడు గొప్పవాడని ప్రకటించారు. మరి మన స్తుతి గీతాలు ప్రభు గొప్పవాడని ప్రకటిస్తున్నాయా? ప్రభువును ఆరాధించే గీతాలుగా మన గీతాలు ఉన్నాయా? మిర్యాము దేవుణ్ణి ఆరాధించిన, స్తుతి గీతంతో కృతజ్ఞత చెప్పిన ప్రవక్తి. మన జీవితం అలా ఉందా లేదా పరిశీలించుకుందాం. ఆ స్తుతి గీతాలు పాడుతున్నప్పుడు చాలామంది అటు ఇటు దిక్కులు చూస్తుంటారు. దేవాలయంలో మహిమ గీతం పాడుతూ ఉంటారు, మనం సెల్ ఫోన్లో చూస్తుంటాం. దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు? ఆయన్ను స్తుతించడానికి. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, మీరు స్తుతించడం, వీరు స్తుతించడం ఆపేస్తే రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పాడు. రాళ్ళు స్తుతించడం గొప్పనా, లేక ఆత్మ శరీరం కలిగిన నీవు స్తుతించడం గొప్పనా? స్తుతి గీతాలు పాడేటప్పుడు అన్ని ఫంక్షన్స్కి పెద్ద పెద్ద ఆ పత్రాలను ఇస్తారు, పాటల పేపర్ని ఇస్తారు. అదేమవుతుందంటే గాలి లేక ఊపుకునే విస్తరాకి అయిపోతుంది. అది ఎందుకు ఇవ్వబడ్డది? అది చూసి నువ్వు పాటతో ఏకీభవించడానికి. మిర్యాము కృతజ్ఞతా స్తుతి గీతాలు పాడింది, ప్రజలందరూ ఏకీభవిస్తున్నారు ప్రవక్తితో. మరి నీ జీవితం ఎలా ఉంది? ఇక 4వ ప్రవక్తి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. నోవాద్యా, పడిపోయిన గోడలను పునర్నిర్మిస్తున్నాడు నెహెమ్యా. దేవుని సహాయంతో పునర్నిర్మిస్తున్న గోడను చూసి భయపెట్టిన, నెహెమ్యాను భయపెట్టిన ప్రవక్తి నోవాద్యా. కానీ ఈ భయపెట్టిన బూటకపు ప్రవక్తి మాటలను నెహెమ్యా లెక్క చేయలేదు. ఈ బూటకపు మాటలకు భయపడలేదు.
దేవుని సహాయంతో 52 రోజుల్లోనే నెహమ్యా తాను ప్రారంభించిన పనిని ముగించాడు. నోవాద్యాలాగా చాలామంది భయపెట్టే మాటలు చెప్పే ప్రవక్తలు ఉంటారు. వారి మాటలకు భయపడకుము. నేటి సమాజంలో మనం చూస్తున్నాం, చాలామంది ప్రవక్తలు, బోధకులు కనిపిస్తున్నారు. వారు చెప్పేది ఏంటంటే కథోలికులు చేసే ప్రతి ఆరాధన తప్పు అని చెప్తారు. నిన్ను భయపెడతారు. జపమాల చెప్పడం తప్పని చెప్తారు. మరియ తల్లికి గౌరవించడం తప్పని చెప్తారు. పునీతులను గౌరవించడం తప్పని చెప్తారు. ఉత్తరీయ స్థలంలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థించడం తప్పని చెప్తారు. దివ్యబలి పూజ అర్పించే విధానం తప్పని చెప్తారు. బూటకపు ప్రవక్తలు అలానే చెప్తారు. వాటిని చూసి భయపడకు. నీలో ప్రారంభించబడిన పని కథోలిక విశ్వాసం. అది దేవునికి ఇష్టపడి నీలో ప్రారంభించాడు ప్రియబిడ్డ. నెహమ్యా కూడా ప్రారంభించిన పని దేవాలయము గోడలను పునర్నిర్మించడం. ఎవరో ఏదో చెప్పారని భయపడలేదు, మధ్యలోనే ఆగిపోలేదు, పనిని పూర్తి చేశాడు. అలానే కథోలిక విశ్వాసం అనే పని నీలో ప్రారంభించబడింది. అది నువ్వు పూర్తి చేయాలి. అది దేవుని చిత్తం. దేవుడు ఇష్టపడి నీకు ఈ విశ్వాసాన్ని ఇచ్చాడు. నా తల్లిని గౌరవించు, పునీతులను గౌరవించు, ఉత్తరీయ స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రార్థించు, నా నామాన్ని ప్రపంచమంతా ప్రకటించు. దేవుడు నమ్మి నీకు ఇచ్చాడమ్మా. అందుకే ఫిలిప్పి 1:6 చెప్తుంది, నీలో ప్రారంభించబడిన ప్రతి పనిని దేవుడు పరిపూర్తి చేస్తాడు. నోవాద్యా ఒక బూటకపు ప్రవక్తి. ఆ బూటకపు ప్రవక్తి మాటలను ఎవరు నమ్మలేదు? నెహమ్యా నమ్మలేదు. అలానే నీ చుట్టుపక్కల కూడా చాలామంది బూటకపు ప్రవక్తలు వచ్చి ఏదైనా చెప్తుండవచ్చు. కానీ యేసుకు ప్రార్థన చేయి, నీ విశ్వాసాన్ని కోల్పోకు. చాలామంది మనల్ని భయపెట్టాలని కూడా, జరిగే పనులను ఆపాలని కూడా చాలా మాటలు మాట్లాడతారు. దేవుడు చెప్పని మాటలు ఈ నోవాద్యా పలుకుతుంది. అలానే నిన్ను భయపెట్టాలని చాలామంది చాలా మాటలు పలుకుతారు. వాటన్నిటినీ నువ్వు పట్టించుకోకు. ప్రభు మీద ఆధారపడు, ప్రభువును ఆరాధించు, ప్రభువుకు స్తుతి గీతాలు పాడు. అప్పుడు ప్రభు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఇక చివరి ప్రవక్త, 5వ ప్రవక్తి అన్నమ్మ. లూకా శుభవార్త 1వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తున్నాం. అషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక అన్నమ్మ 84 సంవత్సరాలు విధవరాలై దేవాలయంలో ఉపవాసం చేసి ప్రార్థనలు చేయించు దేవుని సేవలో మునిగి ఉండేను. రక్షకుని రాకడకై ఆమె ఎదురు చూచుచుండేను. అందరూ ఎదురు చూస్తున్నట్టుగా రక్షకుడు వచ్చినప్పుడు ఆమె రక్షకుణ్ణి గాంచింది, రక్షకుణ్ణి ఎత్తుకున్నది. రక్షకుని తన మెస్సయాను గురించి ప్రపంచమంతటా ప్రకటిస్తుంది. రక్షకుణ్ణి నువ్వు పొందుకోవాలంటే అన్నమ్మలాగా ఒక ప్రవక్తిగా నువ్వు మారాలి. రక్షకుని చేతిలో పట్టుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుందేమో. సుదీర్ఘ సంవత్సరాలు ప్రార్థనలో ఉండాలి, సుదీర్ఘ సంవత్సరాలు ఉపవాసంలో ఉండాలి. అప్పుడే ప్రభు దర్శన భాగ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ అన్నమ్మ అనే ప్రవక్తి నేర్పిస్తున్న సత్యం, నీ ప్రార్థనలో నీవు అలసట చెందకు. ఇన్స్టెంట్గా అద్భుతాలు జరగవు. ఈ రోజుల్లో అందరూ ఇన్స్టెంట్గా అన్నీ కావాలనుకుంటారు. తాగే కాఫీ ఇన్స్టెంట్, తినే నూడిల్స్ ఇన్స్టెంట్. నీకు అద్భుతాలు జరగాలన్నా, ప్రభువును చూడాలన్నా ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇది 84 సంవత్సరాలు ఈ విధవరాలు ఏం చేసిందంట? దేవాలయంలో ఉండి ఉపవాసాన్ని, ప్రార్థనలు చేస్తే ఆమె ప్రవక్తిగా మారింది. ప్రభువును చూసింది, ప్రభువును ఎత్తుకున్నది. మరి నీ జీవితంలో ప్రభు ఆశీర్వాదం కోసం నీవు ఇన్స్టెంట్ పనులు చేయకు.
కాబట్టి ఈ అన్నమ్మ ప్రవక్తిలాగా మనము చాలా రోజులు ప్రార్థించాలి, చాలా రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి ప్రభు దివ్య దర్శనాన్ని మనం పొందుకోవాలంటే. కాబట్టి ఈ 5 ప్రవక్తలు మనం నేర్చుకున్నాం. దెబోరా అనే ప్రవక్తి ప్రభు సందేశాన్ని వినడానికి ప్రతిరోజు ధ్యానం చేసింది. నీవు బైబిల్ వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నావా? అహోరాత్రములు పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తన 1:2 మనం చదువుతున్నాం. అహోరాత్రములు దెబోరా దేవుని సందేశం కోసం ధ్యానం చేసింది. దెబోరా మంచి చేయమని ప్రోత్సహించింది. మరి నీవు మంచి చేస్తున్నావా? మంచి చేయమని ప్రోత్సహిస్తున్నావా? హుల్దా దేవుని మాటకు మనము చదివినప్పుడు మన జీవితాలు నాశనం కావని, కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలు నాశనం కావని నేర్పిస్తుంది. మిరియాము స్తుతి గీతములు పాడేటప్పుడు భక్తితో పాడమని నేర్పిస్తుంది. నోవాద్యా ఒక బూటకపు ప్రవక్తిగా అందరినీ భయపెట్టిన మాటలు మనం లెక్క చేయకూడదని నేర్పిస్తుంది. అన్నమ్మ సుదీర్ఘ ప్రయాణం క్రైస్తవ విశ్వాసం అని నేర్పిస్తుంది. ఈ ప్రవక్తులు నేర్పిస్తున్నవి మనలో ఉన్నాయా చూద్దాం, మనలో ఉన్నాయా అని పరిశీలించుకుందాం. ప్రవక్త ప్రభు సందేశాన్ని మనకు అందించాలి. మరి ప్రభు సందేశాన్ని అందించే ప్రవక్తగా నువ్వు కూడా మారాలన్నది ప్రభు యొక్క ఆశ. ప్రభు ఆశని నీవు ప్రవక్తగా మారాలంటే ధ్యానం చేయాలి, ఇతరులను మంచి చేయమని ప్రోత్సహించాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి, దేవునికి స్తోత్ర గీతములు పాడాలి, సుదీర్ఘ విశ్వాస ప్రయాణం చేయాలి, బూటకపు మాటలు మాట్లాడవద్దు. ఇవన్నీ మనం చేసినప్పుడు మనం కూడా ఒక ప్రవక్త అవుతాం. మన జీవితం కూడా అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది. అటువంటి కృపలో దేవుడు మనందరినీ కూడా నడిపించాలని ఈ యొక్క చిన్న ప్రార్థనలో ప్రభువును ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీవు ప్రవక్తలను ఎన్నుకొని మా వద్దకు పంపించావు. నీ సందేశం వినిపించడానికి ఎంతోమంది ప్రవక్తలను పంపావు. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈరోజు 5 ప్రవక్తలను గురించి మనం నేర్చుకున్నాం. అలా నేర్చుకునే శక్తినిచ్చినందుకు వందనాలు. దెబోరా అనే ప్రవక్తి బారూకును మంచి చేయమని ప్రోత్సహిస్తుంది. మేము కూడా మా జీవితంలో శత్రువును ఓడించే శక్తిని ప్రభువా మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ప్రపంచంలో మంచి చేసే వ్యక్తులుగా మమ్మల్ని మలచండి, మంచిని ప్రోత్సహించే వ్యక్తులుగా మమ్మల్ని దీవించండి. నీ సందేశమును ధ్యానం చేసింది దెబోరా. మా జీవితంలో కూడా నీ సందేశాన్ని ధ్యానం చేసే వ్యక్తులుగా మమ్మల్ని మలచండి. ప్రభువా, హుల్దా అనే ప్రవక్తి నీ మాటలు మమ్ము వినమని నేర్పిస్తుంది. ప్రభువా, నీ మాటలు వింటే మేము నాశనం కావని ఆమె చెప్తుంది, ఆమె ప్రవచనం చెప్తుంది. ప్రభువా, నీ మాటలు మేము ఆచరించే భాగ్యము యేసు నామములో మాకు కలుగునుగాక. మా కుటుంబంలో నాశనం కాకుండా దేవుని మాటలో మా కుటుంబము నిలుపబడునుగాక. ప్రభువా, మిరియాము అనే ప్రవక్తి స్తుతి గీతాలు నీకు పాడింది. నీవు చేసిన మేలన్నిటిని గుర్తుపెట్టుకుంది. కీర్తన 103, 5, 1, 2, 3 వచనములలో ప్రభువా, నా ఆత్మ మా ప్రభువును స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా అతని నామమును సన్నుతించుడు అని కీర్తనకారుడు పలుకుతున్నాడు. ఆ వాక్య ప్రకారం ప్రభువా, స్తుతి గీతములు భక్తితో పాడే శక్తిని మాకు దయచేయండి. ప్రభువా, నోవాద్యా అనే ప్రవక్తి బూటకపు ప్రవక్తి, భయపెట్టిన ప్రవక్తి. అలా మా జీవితాలు ఎవరిని భయపెట్టకుండా నీ సహాయాన్ని మాకు దయచేయండి. మేము నిజమైన ప్రవక్తులుగా మారాలి, నిజమైన దేవుని సందేశము ఆలకించి పాటించే వ్యక్తులుగా మమ్ము మలచండి. ప్రభువా, అన్నమ్మ అనే ప్రవక్తి సుదీర్ఘ కాలం నీ వైపు చూస్తుంది. మేము కూడా నీ దగ్గరికి చేరాలంటే చాలా రోజులు వేచి ఉండాలి. ఈ వేచి ఉండే కాలంలో పడిపోకుండా మమ్ము దీవించండి, ఆశీర్వదించండి. నేటి ప్రవక్తలు, గురువులు, ఆ గురువుల మాట మేము వినేలాగున మమ్ము దీవించండి. అనారోగ్యంతో బాధపడుచున్న వారందరూ యేసు నామంలో దీవెనలు పొందుకొనుగాక. మమ్మందరినీ దీవించి ఆశీర్వదించుమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర,
పవిత్ర ఆత్మ దేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.